నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏపీ రాజకీయ వర్గాల్లో పెను దుమారం లేపుతున్నాయి. మరి ఈ అంశంపైనే వైసీపీ నిరసనలు వ్యక్తం చేయగా మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఆమె నిరసన వ్యక్తం చేస్తూ జనసేన పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు జనసేన కాదు కామసేన అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శులు ముల్లంగి వెంకటరమణ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. రోజా గారు నిన్న ఈ అరవ శ్రీధర్ గారి పైన ఏదైతే లైంగిక ఆరోపణలు వస్తున్నాయో వాటికి నిరసన వ్యక్తం చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి మరికొందరు వ్యక్తులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. అసలు ఆ పార్టీ జనసేన పార్టీ కాదు కామసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీనిపైన స్పందించాలి అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? రోజా గారు చెప్తా ఉంటారు కామసేన జనసేన కాదు అని. ఆమె ట్రైనింగ్ పొందింది ఎవరి దగ్గర అంటే మన అంబటి రాంబాబు దగ్గర. ఆయన కామరాంబాబు. ఆయన గురించి ఎన్నో రకాలుగా పుంకాలుగా వచ్చింది. వాళ్ళ పార్టీలోనే ట్రైనింగ్ అయిండారు ఆమె. ఇంకొక ఆయన మాజీ మంత్రివర్యులు ఉన్నాడు విశాఖపట్నంలో. ఆయన గంట అంటాడు, అరగంట అంటాడు. వీళ్ళు పేర్లు చెప్పాలంటే కూడా నాకు అసహ్యంగా వేస్తుంది. అసలు ఆమె అంది మంత్రిగా ఉంటే సుప్రీంకోర్టు ఆమె పైన వైసీపీ వాళ్ళే ఒక ఆరోపణ చేశారు. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండవు. వైసీపీ వాళ్ళు అడిగారు ఆమెను, శ్రీలంకకు పోతాండవు ఏం చేస్తావు, దుబాయ్కి పోతాండవు ఏం చేస్తూ ఉంటావు, మీ భర్తను ఎక్కడికా తీసుకోవే, నువ్వు ఒకదానివే వెళ్తున్నావు ఏం మేడం అని అడిగారు వాళ్ళు. ఒరే నా ఇష్టం రా, మీరు ఏమంటే అది మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక పొలిటికల్ లీడర్ని, రకరకాల పనులు ఉంటాయి నాకు. అందులో టూరిజం శాఖ మంత్రిని నేను. టూరిజం శాఖ కాబట్టి నేను ఇక్కడ ఇతర దేశాలు తిరగాల, శ్రీలంక తిరగాల, దుబాయ్ తిరగాల, ఇంకా ఎక్కడెక్కడో ఫిలిప్పైన్స్ పోవాలా, సముద్రంలో తిరిగేదే నా డ్యూటీ అని చెప్పింది ఆమె. అసలు ఆమె శ్రీలంకకు పోయింది టూరిజం శాఖ పైన. టూరిజం శాఖకు పోయి ఏం చేయాలండి మీరు? క్లబ్బుల్లోనా టూరిజం శాఖ విశ్లేషణ జరిగేది, పరిశీలన చేసేది? విస్కీ బాటిల్తోనా? విస్కీ బాటిల్ టూరిజము, ఆబ్రస్ ప్యాంట్లతోనండి మీకు పంపించిండేది ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేదానికి. సుప్రీంకోర్టు ఇచ్చిందంటావు. ఒక స్త్రీ ఒక మహిళ పరస్పర సహకారంతో ఏమైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు అని ఆమె ఇచ్చింది స్టేట్మెంట్. అసలు ఏమే మొదటి అసలు తెలుగుదేశం అసలు ఆమెను విమర్శించాలంటే నాకు బుద్ధి పుట్టదు. తెలుగుదేశం పార్టీలో బుద్ధిగా ఉండింది, మంచిగా ఉండింది, సైకిల్ యాత్ర చేసింది, సైకిల్ తొక్కింది. తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడే పెళ్లి చేసుకున్నావు. అసలు ఆమె భర్త సెల్వమణి తమిళ రాష్ట్రం, నీదొచ్చి మా జిల్లా చిత్తూరు జిల్లా బాక్రాపేట. ఆమెకు మా చెల్లి మా సొంత నా తోడబుట్టునిచ్చిండే ఊరు ఆమె పుట్టినూరు. నా శ్రీమతి నేను తాళి కట్టినటువంటి భార్య చదువుకునే కాలేజీలో ఆమె చదువుకున్నది. తెలుగుదేశం పార్టీ ఓనామాలు నేర్చుకునింది ఎక్కడ? నేనున్నటువంటి తెలుగుదేశం పార్టీలో. సినిమాలో ప్రవేశించింది ఎవరి దగ్గర? మా అన్న శివప్రసాద్ దగ్గర. కాబట్టి ఇన్ని రకాల అవనోభావ సంబంధాలు ఉన్నాయి రోజాతో మాకు. ఆమెను మాట్లాడాలంటే బుద్ధి పడదు. ఆమె చేసే పనులు చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. ఆమె ఏం చేస్తుంది? శ్రీలంకకు పోతావు, ఆడ ఈత కొడతావు, క్లబ్బుల్లో పోతావు, ఆడ బాటాలు ఎత్తుకుంటావు, అది యాక్షన్ అంటావు. డైరెక్టర్లతో పోతావు, సినిమా అంటావు. నిర్మాతలతో పోతావు, సినిమా అంటావు. మేమంతా నమ్మతాం, ఎందుకంటే సినిమా ఫీల్డ్లో అలాంటి ఉంటాయి, ఆ ఫీలింగ్స్ ఉంటాయని. నువ్వేం చేస్తావు మాకు అనవసరం. నీ వ్యక్తిగత జీవితాల్లో మేము అడుగు పెట్టేది లేదు. నువ్వు మాట్లాడవే మాటలో వాళ్ళు పోయినారు కామాలని. అది రాంబాబు నేర్పించాడు. వాడు ఇంకోడు ఉన్నాడు ఆడ విశాఖపట్నం అరకులో. గంట అరగంట నీతో పని మొత్తం మీ నుంచే వచ్చేది. కేసులు, హత్యలు, దందాలు, దోపిడీలు అంటే అక్కడే ట్రైనింగ్. తెలుగుదేశం పార్టీలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో ఉన్నటువంటి శిష్యుల్లో ఈ తెలంగాణకు 2 ముఖ్యమంత్రులు, ఈ దేశంలో ఇతర దేశాల్లో ప్రపంచ దేశాల్లో రాయబారులుగా ఉన్నారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన వాళ్ళు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసినారు, ప్రపంచ బ్యాంకులో పనిచేస్తున్నారు. మీరు నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి శిష్యురాలుగా, వాళ్ళ నాయన శిష్యురాలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు పనిచేస్తూ మీ వెనకంటే ఉండేవాళ్ళు, మీ పార్టీలో ఉండేవాళ్ళు. సెంట్రల్ జైల్లో, స్విట్జర్లాండ్లో ఏ జైలు లేదు. ఇతర దేశాల్లో మీరు మీ యొక్క చరిత్ర, మీరు చేసిన అరాచకాలు పూర్తి స్థాయిలో పేపర్లో, టీవీలో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేవాళ్ళు చరిత్ర వస్తుంది, అభివృద్ధిలో వస్తుంది, వాళ్ళ యొక్క గొప్పతనాలు వస్తున్నాయి, వాళ్ళు తీసిండే వీర పథకాలు వస్తున్నాయి. మీరు
ఇవి వస్తున్నాయి, మీ పైన ఎఫ్ఐఆర్లు వస్తున్నాయి, బ్లూ ఫిలింలు వస్తున్నాయి. మీరా మేమండి? రోజా గారు, నిన్ను విమర్శించాలంటే ఎన్నో రకాలుగా. మేమంటే మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిండే గౌరవం, మహిళలపైన విమర్శించద్దు అని, మహిళలపై చేయొద్దని. మీకు అవన్నీ లేవు, సిగ్గు ఏమీ లేదు మీ దగ్గర, ఎవరికీ లేదు, అసలు అతనికే లేదు. బాసరా అనేటువంటి వ్యక్తి, బుర్ర లేదు అతనికి. బుర్ర అంటే లేదు, బుర్ర ఖాళీ సీసా ఉంటుంది. ఆ ఖాళీ సీసాలో ఆయిల్ పోయొచ్చు, పాలు పోయొచ్చు, తేనె పోయొచ్చు, నెయ్యి పోయొచ్చు. బుర్ర ఇది సీసా బాగుంటాయి, కింద మూత పోయి ఉంటుంది, దాంట్లో నెయ్యి పోయి, తేనె పోయి, పాదరసం పోయి, ఏమన్నా పోయి, పెట్రోల్ పోయి, మొత్తం పోతుంది. అటువంటి బుర్ర లేని దగ్గర ఉండేది నువ్వు. బుర్ర లేదు. బుర్ర లేని దగ్గర మీరుండారు, బుర్ర లేకుండా. అతను చెప్పింది మీరుంటున్నారు. మేము విమర్శించాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరినైనా మీరు చేసిన తప్పులే, మేము ఎక్కడే కానీ మీరు చేయని తప్పులు మేము విమర్శించం. మీరు చేసిన కార్యక్రమాలే మేము చేయగలుగుతాం. మీరు పరమ వీర చక్ర డాష్ డాష్ శిరోమణి. మీరు మీ దగ్గర ఉండేవాడు రాంబాబు పరమ వీర చక్ర డాష్ డాష్ శిరోమణులు. అవన్నీ ఎత్తుకుంటే మీ చరిత్ర లోతుగా పోవాలా. మీ గురించి మీరు తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీలో ఏం మచ్చలేదు నీకు. వైసీపీలో పోయిన తర్వాత పుంగనూరు మా మంత్రివర్యులో రామచంద్రారెడ్డి కాళ్ళబేరానికి పోయినావు. నువ్వు చేసిండే అరాచకాలు, నువ్వు చేసిండే తప్పుడు పనులు, నువ్వు చేసిండే ఫిలింలు, ఇవన్నీ కూడా పబ్లిసిటీ అయినాయి. అవన్నీ చూడలేదా? మీరు వాదించుకోలేదా? నువ్వు ఏం చేశావు? ఒక దళిత మహిళని నమ్మించి మోసం చేసి 40 లక్షలు తీసుకున్నావు. అక్కడ వచ్చి ఈ పోస్ట్ ఇస్తానన్నావు, మున్సిపల్ చైర్మన్ ఇచ్చావా? లేదే, ఇసుక దందాలు చేస్తున్నావు. నీ పైన మాట్లాడకూడదు. తెలుగుదేశం కార్యకర్తగా నువ్వు ఇదే స్కూల్లో చదువుకున్నావు, మా అన్న దగ్గర ఉన్నావు, నా భార్య రూమ్మేట్ నువ్వు, నా చెల్లెళ్ళు ఇచ్చిండే అత్తగారి ఇంట్లో పుట్టినావు, నువ్వు ఆ ఊర్లో పుట్టినావు, ఇంట్లో కాదు ఆ ఊర్లో. కాబట్టి నీ పైన ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోవాలా. ఎందుకంటే మీరంటే అసహించుకుంటా ఉన్నారు. మీ అసహించుకున్న వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడదలుచుకోవాలి నీ గురించి. ఇక్కడ ఇంకో అంశం అండి, ఇప్పుడు అరవ శ్రీధర్ గారి పైన ఆరోపణలు రాగానే జనసేన పార్టీ విచారణ కమిటీ వేసింది, ఆయన్ని సస్పెండ్ చేసింది. కానీ అసలు అనంతబాబు, గోరెంట్ల మాధవ్ ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని అటు రోజా కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇటువంటి కామెంట్స్ చేయడం బాగాలేదని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అది వాళ్ళందరూ మాదొచ్చి పార్టీ, ఇది రామారావు పెట్టిన పార్టీ, పేదల పార్టీ, రైతుల పార్టీ, శ్రామికుల పార్టీ, మహిళల పార్టీ. మహిళల కోసం పెట్టుండేది, శ్రామికుల కోసం పెట్టుండేది, రైతుల కోసం పెట్టుండేది. ఇవంతా చెప్పుకుంటా పోతే ఈ రామారావు గురించి ఈ ప్రపంచ దేశాలు, ఈ ప్రపంచ దేశంలో చంద్రబాబు గురించి చెప్పుకుంటున్నారు. మీ గురించి బ్లూ ఫిలింలు టీవీలో వస్తూ ఉన్నాయి, మీరు చేసిన కార్యపాలు. కాబట్టి మీరు ఏదన్నా చెప్తారండి. మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత మీకు లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రపంచ దేశాల్లోనే ఈ ఆంధ్ర వైపు చూస్తున్నాయి, మిమ్మల్ని కూడా చూస్తున్నాయి. ఆంధ్ర వైపు మీరు ఉండేటప్పుడు ఏమేమి దోచైనారు, ఎక్కడెక్కడ దోచైనారు, ఏ జైల్లో ఉన్నారు, ఎక్కడికి పోతారని అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి మీ గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అదే బాగుంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.